ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం బేకరీ స్టైల్లో కేక్ ప్రీమిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేసాం కదా. ఆ ప్రీమిక్స్ యూస్ చేసి నేను ఒక చిన్న ప్రయోగం చేశాను. ఇంట్లో బేకరీ స్టైల్లోనే బార్బీ కేక్ రెడీ చేయాలి అని ట్రై చేశానండి. బట్ అదైతే యాజ్ ఇట్ ఈజ్ రాకపోవచ్చు, ఎందుకంటే నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ యూస్ చేయలేదు, నాకు అది అవైలబుల్ లేదు ప్రజెంట్. కానీ విప్పింగ్ క్రీమ్ లేకుండా కూడా చీప్ అండ్ బెస్ట్ కేక్ బార్బీ కేక్ ఇంత అందంగా తయారు చేసుకోవటం ఎలాగో ఈ వీడియోలో చూద్దరు. కానీ అది మీరు అంటే మీకు అనిపించవచ్చు చూస్తే ఏంటి ఇలా ఉంది అని, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడటానికి బాగుంటే సరిపోదు కదా, టేస్ట్ కూడా బాగుండాలి కదా. కొంతమంది విప్పింగ్ క్రీమ్ని లైక్ చేయరు, కొంతమందికి ఏమో విప్పింగ్ క్రీమ్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. బట్ అది అవైలబుల్ లేనప్పుడు కూడా మీరు బేకరీ స్టైల్లో బార్బీ కేక్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో కంపల్సరీ లాస్ట్ వరకు వ్యూ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న పౌడర్ నా ప్రీవియస్ వీడియోలో ప్రీమిక్స్ కేక్ ప్రీమిక్స్ ఆల్ పర్పస్ ప్రీమిక్స్ తీసుకున్నాను. మీకు ఆ లింక్ని ఈ కేక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా వ్యూ చేయండి ఒకవేళ చూడకపోతే. ఆ ప్రీమిక్స్లో నేను జస్ట్ 1 గ్లాసు మిల్క్ పోసుకున్నాను, అంటే 250 ml మిల్క్ పోసుకున్నాను. ఆ ప్రీమిక్స్లో మిల్క్, అలాగే ఒక 5-6 టేబుల్ స్పూన్స్ నార్మల్గా వెజిటబుల్ ఈటబుల్ ఆయిల్ ఉంటుంది కదా, సన్ఫ్లవర్ ఆయిల్, అది వేసాను అంతే. బటర్ కానీ ఈ పెరుగు మజ్జిగ ఇలాంటివి వేయటం వల్ల కేక్ టేస్ట్ అంత బాగా రాదండి. అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టిగా కూడా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సాఫ్ట్గా స్పంజీగా బేకరీ స్టైల్లో కేక్ రావాలి అంటే ఇదే ప్రాసెస్ చేయాలి. ప్రీమిక్స్ ప్రాసెస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నా ప్రీవియస్ వీడియో చూసినా మీకు అర్థమైపోతుంది. ఆ 2 ఇంగ్రీడియంట్స్ వేసుకొని చక్కగా కేక్ మిక్స్ని కలుపుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక బేకింగ్ ట్రే తీసుకొని దానికి కింద నేను ఇలా పేపర్ని కట్ చేసుకుంటున్నాను. చూడండి, బటర్ పేపర్, అంటే కేక్ స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ కేక్ ప్రీమిక్స్లో మనం వచ్చేసి నేను ఇక్కడ యూస్ చేసిన మిల్క్ కాకుండా నార్మల్గా వాటర్ పోసి కూడా మీరు కలిపేసుకోవచ్చు, అదే టేస్ట్ వస్తుంది. మిల్క్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే వాటర్ వేసి కలిపేసుకోండి, లేదు టేస్టీగా కూడా కావాలి అనిపిస్తే మీరు మిల్క్ వేసి కలుపుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో అలా, అంటే బాగా పలుచగా కాదు అలానే గట్టిగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలి, దోశ బ్యాటర్ లాగా. బట్ నేను కలుపుకున్న క్వాంటిటీ నాకు ఈ ట్రేకి చాలా ఎక్కువైపోయింది, సో నేను 2 కేక్స్ తయారు చేసుకుంటున్నాను 2 టైమ్స్. ఒక కేక్ వచ్చేసి ఫస్ట్ బేక్ చేసుకున్నాము. బేక్ చేసుకోవాలంటే మీరు పాటించాల్సిన టిప్ ఏంటి అంటే, ఇక్కడ నేను ఓవెన్ యూస్ చేయకుండా చేస్తున్నాను. ఏదైనా సరే మనము బేక్ చేయాలి అంటే ఫస్ట్ ప్రీహీట్ చేయటం అనేది మ్యాండేటరీ అనమాట. 15 మినిట్స్ మీరు ప్రీహీట్ చేసుకొని తీరాలి. ఓవెన్ అయినా ఇలా మీరు బౌల్లో కేక్ ప్రిపేర్ చేయాలనుకున్న 15 మినిట్స్ ప్రీహీట్ చేసి ఆ తర్వాత అలా కేక్ మిక్స్ మన ట్రేని ఆ మధ్యలో పెట్టి ఒకసారి మూత పెట్టాక అది చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ కేక్ అయినా సరే 40 to 45 మినిట్స్ వరకు దాన్ని అస్సలు ఓపెన్ చేయకూడదు అనమాట. సో అలా వదిలేద్దాం. అది తయారయ్యేలోపు మనం ఇక్కడ పైన విప్పింగ్ క్రీమ్ ప్లేస్లో నేను ఏం యూస్ చేస్తున్నానో అది ఇక్కడ చూపిస్తున్నాను. కస్టర్డ్ పౌడర్. ఈ కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో వేసి బాగా కలుపుకుంటున్నాను. సో ఆ మిల్క్ కస్టర్డ్ పౌడర్తో పాటు ఒక బౌల్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే అదే బౌల్తో షుగర్ వేసుకోవాలి, స్వీట్నెస్ అప్పుడే బాగుంటుంది. ఇలా ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ ఇవి చల్లటి పాలల్లోనే వేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కస్టర్డ్ పౌడర్నైనా కార్న్ఫ్లోర్నైనా మైదానైనా డైరెక్ట్గా వేయకూడదు కదా, శనగపిండి కూడా. ఇలాంటి వాటిని ముందు వాటర్లో ఇలా మెల్ట్ చేసుకొని అప్పుడే స్టవ్ మీద పెట్టుకొని క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే అది కన్సిస్టెన్సీ బాగా థిక్గా ఉంది, సో నాకు ఇంకొన్ని వాటర్ పట్టాయి. అలా పోసుకున్న తర్వాత దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టుకొని టైట్నెస్ ఇలా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఆపారు అంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుకొని ఇది వేడిగా ఉంది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చేయాలి అనిపించింది, సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్లో షుగర్ పాలు వేసుకొని సేమ్ ఇప్పుడు కస్టర్డ్ పౌడర్తో ఎలా తయారు చేశానో దీన్ని కూడా అలాగే పాలు వాటర్ పోసుకొని క్రీమ్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి 2 బాగా వేడిగా ఉన్నాయి, సో ఈ రెండింటిని బాగా చల్లార్చుకొని
చల్లారగానే అవి చాలా టైట్గా తయారవుతాయి అన్నమాట. ఒకసారి మిక్సీ జార్లో వేసుకున్నారు అంటే అది మీకు క్రీమ్ టెక్స్చర్ వచ్చేస్తుంది, మీకు యాజ్ ఇట్ ఈస్ విప్పింగ్ క్రీమ్ లాగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అనుకోండి, బట్ చూడటానికైతే అది విప్పింగ్ క్రీమ్ లాగే ఉంటుంది. అన్ని టైమ్స్లో అందరి దగ్గర విప్పింగ్ క్రీమ్ అవైలబుల్ ఉండదు. ఇక్కడ మనకి కస్టర్డ్ కానీ కార్న్ఫ్లోర్ తినటం వల్ల వచ్చే నష్టం అయితే లేదు, హెల్తీనే. సో మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు అనిపించి నేను ట్రై చేశాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చింది అంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. 45 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే షాక్, చూసారా ఎంత బాగా తయారైందో కేక్. సూపర్ స్పంజీ అండ్ మార్వెలస్ కేక్ అనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా యాజ్ ఇట్ ఈస్ బేకరీ స్టైల్లో ఉంది. చూడండి 2 కేక్స్, నేను 2 బౌల్స్లో నేను తీసుకున్న కన్సిస్టెన్సీ 2 బౌల్స్లో నాకు వచ్చింది. సో నేను 2 కేక్స్ తయారు చేశాను. బార్బీ కేక్ రెడీ చేయాలి అంటే నాకు చిన్న చిన్న సైజులో 2 కేక్స్ తయారు చేసుకోవాలి. సో ఇలా తయారు చేసుకున్నాను. సో ఇక్కడ ఇంకొక టిప్ అండి, తయారు చేసిన కేక్ కంప్లీట్గా చల్లారి తీరాలి. చల్లారిన తర్వాతే మీరు ఓపెన్ చేయాలి. ఇది బాగా చల్లారిపోయింది. సో నేను ఇలా చల్లారిన కేక్ని చూసారా, ఓపెన్ చేసి కానీ ఎక్కడ స్టిక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా తయారైంది కేక్. అలాగే టేస్ట్ స్మెల్ కూడా ఆసమ్గా ఉంది. ఇలా తయారు చేసి పెట్టుకున్న కేకులు రెండింటిని ఇలా తీసుకున్నాను. చూడండి ఎంత స్పంజీగా, అసలు స్టిక్ అవ్వకుండా పర్ఫెక్ట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా కేక్ కోసం అయితే పైన టాప్ లేయర్ పార్ట్ అయితే రిమూవ్ చేయాలి. సో నేను రిమూవ్ చేస్తున్నాను. ఎంత స్పంజీగా ఉందో చూడండి. అండ్ టెక్స్చర్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది, ఎక్కడ కట్ అవ్వకుండా, బబుల్స్ లేకుండా పర్ఫెక్ట్ కేక్, ఎక్సలెంట్ స్పంజీ కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బార్బీ కేక్ లాగా డెకరేట్ చేసుకోవడమే. క్రీమ్ అయితే రెడీ చేసేసాం కదా. ఇప్పుడు దీన్ని నేను బార్బీ కేక్ కోసం ఆ టెక్స్చర్ రావాలి అంటే కట్ చేసుకోవాలి. లేయర్స్గా కట్ చేశాను. యాక్చువల్గా నా దగ్గర స్పిన్నర్ లేదు కేక్ తయారు చేసేది. దాన్ని కూడా నేను ఒక రౌండ్ బౌల్ని తీసుకుని దాని మీద ఇలా ప్లేట్, దాని మీద ఫాయిల్ పేపర్ పెట్టాను. అది మనం ఇప్పుడు తిప్పుతుంటే చక్కగా తిరిగిపోద్ది అనమాట. సో ఇంట్లోనే ఉన్న వాటితోనే ఇలా మనం ఇబ్బంది లేకుండా ఇలా సింపుల్గా కేక్ తయారు చేసుకోవచ్చు అనమాట. విప్పింగ్ క్రీము, అలాగే ఇలా కేక్ పెట్టుకోవడానికి స్టాండ్, ఇలా ఏవి లేకపోయినా సరే మనం మన ఐడియాస్తో ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు అని చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని అలా స్టెప్స్గా రావాలి. సో నా దగ్గర ఉన్న చిన్న చిన్న ప్లేట్స్ని పెట్టుకొని వాటితో ఒక్కొక్కటి పైకి వచ్చేసరికి సైజ్ తగ్గించుకుంటూ లేయర్స్ని ఇలా కట్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ 2 నేను తయారు చేసుకున్న కస్టర్డ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా జార్లో వేసి కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మిక్సీ పడితే ఇంత చక్కగా క్రీమ్గా వచ్చింది. ఇది కూడా నేను ఇంట్లో తయారు చేసిందే. బటర్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని ఇలాగ కోన్లా చేసుకొని పిన్ కొట్టేశాను. ఇప్పుడు ఇందులో ఆ క్రీమ్, కింద తయారు చేసిన క్రీమ్ని వేసేసి బార్బీ కేక్ రెడీ చేసేసుకోవడమే. నాకు ఇది మొత్తం చేయడానికి 80 రూపీస్ ఖర్చు అయింది అంతే. సింపుల్గా 80 రూపీస్లో బార్బీ కేక్ మీరు ఎప్పుడైనా చేశారా? కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అవైలబుల్ ఉంటే విప్పింగ్ క్రీమ్ తెచ్చినంత మాత్రాన మీకేం కాస్ట్లీ అవ్వదు, బట్ నాకు అవైలబుల్ లేక నేను చేయలేదంతే. మీరు విప్పింగ్ క్రీమ్తో కూడా ఇలాగే చేసి చూడండి, ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది. బార్బీ డాల్ పైన పెట్టాను. వైట్గా ఉన్న క్రీమ్ని అలా అప్లై చేసుకొని పైన ఎల్లో కలర్తో ఏదో నాకు వచ్చిన డిజైన్ ట్రై చేశాను అనమాట. బట్ విప్పింగ్ క్రీమ్ ఉంటే ఇంకా బాగా వస్తుంది. బట్ ఇలా కూడా చేయొచ్చు అని చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను అంతే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ ఐడియా నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.